వంటకు కావాల్సిన సామాగ్రి మా పవన్ బాహుబలి గాడు టమాటా, బెండకాయ. సార్ ఏంటి సార్ అది? బెండకాయ. అది బెండకాయ కాదురా, ఉల్లిగడ్డ. జల్దీ ఇల్లు కడుతున్నావా పొయ్యి పెడుతున్నావా? పొయ్యి పెడుతున్నారా? నలమప్పడా గిన్నెలలో తిని బోరు కొట్టేసింది. ఇప్పుడు అరటాకులో తింటే అనుభూతి వేరే ఉంది. లాస్ట్ లో ఈ పెరుగుతో తింటే కిక్కే వేరు. చాలా కష్టపడ్డాం పొద్దున్నుండి. ఎర్లీ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి మా ఆమె మోసుకొని వచ్చి ఈరోజు కుకింగ్ వచ్చేసి మా ఊరి శివాలయం వద్ద. పవన్ చెప్పు, ఎట్లుందిరా లొకేషన్ ఇక్కడ? ఇక్కడ ప్లేస్ లేదనుకున్నాం, బట్ ఇక్కడికి వచ్చి చెక్ చేసేసరికి ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ వంటకు కావాల్సిన సామాగ్రి మా పవన్ బాహుబలి గాడు కమన్ రా, పెద్ద కట్టెలు ఎరగొడుతున్నాడు బాహుబలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మా శివాలయం యొక్క గజస్తంభం మరియు మా శివాలయం ముఖద్వారం ఇక్కడనే ఉంటుంది. ఇది మా శివాలయం యొక్క నంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ రూమ్కి వాటర్ వస్తాయి, బట్ అయినా కూడా శివాలయం ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇంత పవర్ఫుల్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చారు విత్ పాపడాలు. కొంచెం వేరే ఉండాలి. సాధారణంగా చింటూ సామాన్ అనుకున్న పెట్టి ఈరోజు మన పప్పు చారు కావలసిన సామాగ్రి: కొత్తిమీర, బెండకాయలు, టమాటాలు, ఫ్రీడమ్ ఆయిల్, మిర్చి, ఉల్లిగడ్డలు, మన చింతల దాడం చింతపండు, లాస్ట్ లో వచ్చేసి అప్పడాలు. మంచిగాడు. టమాటా, బెండకాయ. సార్ ఏంటి సార్ అది? బెండకాయ. అది బెండకాయ కాదురా, ఉల్లిగడ్డ. ఇది మన ఓపెన్ ప్లేస్ అవుట్లే, ఇక్కడ గాలి అనేది బాగా వస్తుంది, వాయిస్ అనేది క్లియర్ ఉండకపోవచ్చు మేబీ. మన పొయ్యి కొరకు కట్రౌతులు కావాలి, కట్రౌతులు తీసుకోవాలి. అన్ని పురుగులు ఉన్నాయి, అన్ని పురుగులు ఉన్నాయి. ఎవ్వడట నిన్ను మొద్దుకుంది, ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఇలా రౌతు చూసినావా? కొట్రౌతులు పెద్దగా ఉన్నాయి. మనం గుండు ఎత్తేసినాం అంటే గుండు టామ్ మనం పెట్టు. జల్దీ ఇల్లు కడుతున్నావా పొయ్యి పెడుతున్నావా? పొయ్యి పెడుతున్నారా? నలమప్పడా కట్టెలు పెట్టచ్చు. ఏం చెప్తున్నారు? పెద్ద తెలియదు కానీ
ఇది అంటుకుంటలేదు, గాడు బాగా వస్తున్నట్టుంది. ఫస్ట్ పప్పును అయితే ఉడకబెట్టుకుందాం, తర్వాత చారు ఇట్లా చేసుకుందాం. పొయ్యిలు కూడా రెడీ అయిపోయినాయి. అరే పప్పు దీని మీద పెట్టేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పప్పు అనేది పెట్టుకుందాం. మనకి ఇప్పుడు పప్పు ఉడికినాక నెక్స్ట్ ఏంటంటే దీన్ని గ్రేవీ చేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. అటు సైడ్ వాడు రైస్ పెట్టేసిండు. పప్పునైతే ఒకసారి కలుపుకొని ఇందులో టమాటాలు పచ్చిమిర్చి వేసి రెండు కలిపి ఒకసారి ఉడకబెట్టుకుంటాం. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని క్యాప్ మూత పెట్టేసుకుంటాం. A few moments later. పప్పు అయితే ఉడికినట్టుంది. ఒకసారి దీన్ని మంచిగా కలుపుకొని పప్పులో అయితే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాం. సో మనం స్టార్టింగ్లో అయితే కొంచెం ఉప్పు వేసుకుందాం, బట్ నెక్స్ట్ సరిపడా చేసుకుందాం అని స్టార్టింగ్లో కొంచెం వేసుకుందాం. రైస్ అయితే అయిపోయింది, మంచిగా ఉడికింది. రైస్ అన్న మంచిగా అయిపోయింది. దీన్ని తీసుకొని అక్కడ ఇప్పుడైతే బగోన్ పెట్టుకేసుకొని ఇలా అయితే ఆయిల్ పోసుకుందాం. సరిపడండి. మరియు జీలకర్ర కూడా వేసుకుందాం. ఇందులో కరివేపాకు వేసుకుందాం. మరియు ఇందులోనే కొంచెం మిర్చి వేసుకుందాం. అందులో ముందు వేసుకుందాం, కానీ కొంచెం స్పైసీనెస్ కోసం. మన తెలంగాణ కాబట్టి కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం మిర్చి వేసుకుందాం. ఇందులో ఉల్లిగడ్డలు మరి వేసుకుందాం. సరే పెట్టేసి కొంచెం పసుపు అయితే వేసుకుందాం. అందులో వేసుకుంటాం కానీ కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే ఇక పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపు పప్పులో వేసుకొని కలిపేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు దించేసుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడైతే అప్పడాలను గోలించుకుందాం. దాని గురించి కొంచెం ఆయిల్ పోసుకొని నూనె అయితే వేడి అయిపోయింది. అందులో అప్పడాలు వేసి గోలించుకుందాం.
చారు వేసుకోవాలన్నమాట. చారు కావాల్సిన ఫస్ట్ ఐటెం చారు తీసుకోవాలి ఇలా. నెక్స్ట్ కారపొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట ఇందులో. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో మిర్చి వేసుకోవాలి. కలర్ కోసం లాస్ట్లో పసుపు వేసుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఊసి చేసుకుంటే చారు కంప్లీట్. ప్రతిసారి ఆ పేపర్ ప్లేట్లో ఆ గిన్నెలలో తిని తిని బోరు కొట్టేసింది. ఇప్పుడు అరటాకులో తింటే ఆ అనుభూతి వేరే ఉంది. ఇప్పుడైతే మనం చేసుకున్న వంటకాలు అయితే అన్నీ అయిపోయినాయి. రైసు, పప్పు, చారు, బెండకాయ ఫ్రై, పాపడాలు, లాస్ట్లో పెరుగు. కమాన్ వచ్చేసి చూపించేది ప్రతాప్. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుందా అది. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టుంది. వేసుకోవాలి. ఎట్లుందిరా? సూపర్. ఈ నేచర్కి, ఈ వాటర్కి, ఈ పప్పు చారు ఏమి రుచి. బాగుంది. బెండకాయ ఫ్రై, పప్పు చారు కాంబినేషన్. రెండు కాంబినేషన్. పాపడాలు దండి కాంబినేషన్. లాస్ట్లో పాపడాలు వేసుకొని వేసుకుంటే పప్పు చారులో పాపడాలు రెండు కాంబినేషన్. మేము అనుకున్నాం ఫ్రెండ్స్, అంటే మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు ఇంతకుముందు, బట్ ఈవెన్ నేచర్కి వెళ్ళి ట్రై చేద్దాం, వస్తుందా రాదా అని. నెక్స్ట్ థింగ్ వచ్చినాం, మాకు ఐడియా తెలిసిన ఐడియాలో మేము సామాగ్రి పట్టుకొచ్చుకున్నాం, ట్రై చేసినాం ఫ్రెండ్స్. బట్ మేము వీడియో పర్పస్ అనుకుంటారు, నమ్మరు. బట్ మేము ఇంత ఇలాగైతే ఇప్పుడు తిన్నాం కావచ్చు. అది హోటళ్ళలో అట్లా మ్యాక్సిమం హోటల్లో చేసినట్టు వచ్చింది. నేను హోటల్లో కూడా ఇంత బాగా రాదు అన్న. ఎట్లుందన్నా? నీళ్ళ మంచిలో బావి నీళ్ళు. వాటర్ అనేది మనం ఎట్లా అంటే ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్గా న్యాచురల్గా తీసుకున్నాం. వాటర్తో సహా మొత్తం న్యాచురల్గానే. చాలా కష్టపడ్డాం పొద్దున్నుండి. ఎర్లీ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి మా విలేజ్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి బబుల్స్ మోసుకొని వచ్చి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రూట్ లేదు. ఇక్కడికి మ్యాక్స్ లాంగ్ డిస్టెన్స్ అక్కడి నుంచి నడుచుకొని రావాలి. అక్కడి నుంచి ఈవెన్ సామాన్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అరేంజ్ చేసుకొని ఇక్కడ తినడం అనేది ఒక మెమొరీ. మా యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ థింగ్.
బట్ ఇవన్నీ అనేది ఒక మెమొరీ అనేది మాకైతే ఇప్పుడు కొనుక్కోతుంది. లాస్ట్లో ఈ పెరుగుతో తింటే కిక్కే వేరు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే మీ అందరు చూసారనుకుంటున్నాను. మా కుకింగ్ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. మరిన్ని మా వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్.